అందరికీ నమస్కారం. ప్రణయ్ సాగరం పార్ట్ 29. ప్రణీత్ అక్షర బయట నిలబడి మాట్లాడుకున్నదంతా వింటాడు అభయ్. మనసులో అది నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నా బావ నా ఇష్టం అని రెండు పేక్కుండా నేను తన వైపు మాట్లాడలేదని బాధపడుతుంది చూడిది. నా గుండెల్లో ఈ ఇంట్లో ఉండే హక్కు నీకు మాత్రమే ఉంది. అది తెలిసి కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలే చూడు. దానికి నీ మీద నాకు కోపం వస్తుంది. నేను నిన్ను వద్దు అనుకున్నా, కానీ నువ్వు నన్ను కావాలి అనుకున్నావు కదా. మరి అలాంటప్పుడు నువ్వు నోట నేనేంటో తెలుసు, నా మనసు ఏంటో తెలుసు. అయినా కూడా నీ ఇల్లు నీ పర్మిషన్ అని నాతోనే మాట్లాడుతున్నావు చూడు. దాన్ని కాదు నిన్ను రెండు పీకాల్సింది. నీకు తోడు నీ ఫ్రెండ్ గాడు ఒకడు సందు దొరికింది కదా అని రెచ్చిపోతున్నాడు. మీ పెదనాన్న ఇంటికి వెళ్తావుగా, వెళ్ళు. మళ్ళీ తిరిగి నా కోసం నువ్వే వస్తావు. వచ్చేలా చేస్తాగా. నా గురించి నీకు తెలిసిన దానికంటే నీ గురించి నాకే ఎక్కువ తెలిసే అనుకుంటాడు. అక్షర ప్రణీత్ ఇద్దరూ కలిసి సుధాకర్ గారి ఇంటికి వెళ్తారు. సుధాకర్ గారు కాంతమ్మ వెళ్ళాక కూడా ఆరు బయటనే వాళ్ళ కుర్చీలు కూర్చుని అలానే పడుకుని పోతారు. అక్షర పెదనాన్న అని పిలవగానే సుధాకర్ గారు కళ్ళు తెరిచి అక్షరం చూసి, అక్షర ఈ టైంలో ఏంట్రా ఇక్కడ, అంతా బాగానే ఉందా అంటారు కంగారుగా. అంతా బాగుంది పెదనాన్న, మీరేం కంగారు పడకండి అంటుంది అక్షర చిన్నగా నవ్వుతూ. నువ్వు పొద్దున్న వస్తానన్నావు అని కాంతమ్మ చెప్పింది, కానీ ఈ టైంలో ఇలా వచ్చేసరికి కొంచెం కంగారు అయ్యింది అంటారు సుధాకర్ గారు. అక్షర అలాంటిది ఏం లేదు పెదనాన్న, బావ పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉందామని వచ్చాను అంటుంటే ప్రణీత్ కోపంగా, ఎందుకక్కి జరిగింది చెప్పకుండా ఇలా నెమ్మదిగా ఇక్కడుంటాను అన్నట్లు చెప్తున్నావు. అక్కడ ఏం జరిగిందో అంకులు తెలియాలి కదా అని సుధాకర్ గారి వైపు తిరిగి, అంకుల్ ఆ అభయ్ చిత్ర కలిసి మమ్మల్ని ఇంట్లో నుండి బయటికి గెంటితే పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉందాం రా అని ఇక్కడ తీసుకుని వచ్చింది అంటాడు. సుధాకర్ గారు ఆ మాటకి అక్షరతో, ఏంటి తల్లి ఇది, అసలు ఏం జరిగింది అంటారు. ప్రణీత్ మార్నింగ్ నుండి రెస్ట్ లేకుండా ఉన్నాడు. తనకి రూమ్ చూపించండి పెదనాన్న, మనం తర్వాత మాట్లాడుకుందాం అంటుంది అక్షర. ఇప్పుడు అది కాదక్కి ఇంపార్టెంట్. ఆ చిత్ర నిన్ను ఎన్ని మాట్లాడినదే, కానీ ఆ అబ్బాయి నోరు తెరిచి ఒక్క మాట అయినా నీ తరపున మాట్లాడా, అది చెప్పవే అసలు అంటాడు ప్రణీత్ సీరియస్గా. సుధాకర్ గారు అక్షర వైపు చూసి, ఏం జరిగిందో చెప్తల్లి, అయినా చిత్ర మధ్యలో ఎందుకు వస్తుంది, తను ఏమంది నిన్ను, దానికి నువ్వు ఇంట్లో నుండి ఈ టైంలో బయటికి రావడం ఏంటి అని అడుగుతారు. ప్రణీత్ మాట్లాడాలని చూస్తుంటే అక్షర, ప్రణీత్ నీకు ఏ రూమ్ నచ్చితే నువ్వు వెళ్ళి ఆ రూమ్లో పడుకో, నేను పెదనాన్నతో కాస్త మాట్లాడాలి అంటుంది సీరియస్గా. అక్షర్కి కోపం తెప్పించటం ఇష్టం లేక ప్రణీత్ సరే అక్కి అని సుధాకర్ గారి వైపు చూసి లోపలికి వెళ్తాడు. సుధాకర్ గారు కుర్చీలో కూర్చుంటే అక్షర ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని కింద కూర్చుని ఆయన ఒళ్ళో తలపెట్టి అబ్బాయి ఇంట్లో జరిగిందంతా చెప్తుంది. సుధాకర్ గారు ఆశ్చర్యంగా, ఇంత జరిగినా వాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదా అంటారు. అక్షర ఊహు అని, కనీసం అక్షర ఇక్కడే ఉంటుందనే మాట కూడా అనలేదు పెదనాన్న, అందుకే నాకు కూడా బాధ కోపం అన్నీ వచ్చి బయటకు వచ్చేసా అంటుంది. సుధాకర్ గారు, మంచి పని చేసావు తల్లి, వాడిది ఒకటిదేనా ఊర్లో ఇల్లు, నీకు ఈ నాన్న తోడుగా ఉన్నాడు, అన్న సంగతి మర్చిపోయినట్టున్నాడు వాడు అంటారు సీరియస్గా. అక్షర బావ మీద అలా కోపాడు పెదనాన్న అని కామైపోతుంది. సుధాకర్ గారి నుండి కూడా ఎలాంటి మాట లేక అలానే కళ్ళు మూసుకున్న అక్షర చేతి మీద కన్నీటి చుక్కలు పడగానే టక్కున తలెత్తి సుధాకర్ గారిని చూసి, అయ్యో పెదనాన్న ఏమైంది, ఎందుకు ఈ కన్నీళ్ళు అంటుంది బాధగా. సుధాకర్ గారు బాధగా అక్షర తల నిమురుతూ, నా కూతురు బాధపడుతుంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను తల్లి, వాడు ఇలా మొండిగా ప్రవర్తిస్తూ నీకు బాధ కలిగిస్తుంటే నిన్ను చూసి నాకు కూడా బాధగా ఉంటుంది. నీ మొహంలో చిరునవ్వు నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఆ నవ్వులో నా భార్య సంతోషం కనిపిస్తుంది. నువ్వు కోరుకున్నవాడు నీ జీవితంలోకి వచ్చి నువ్వు ఆనందంగా ఉంటే చూడాలని ఆశపడుతున్నాను తల్లి. 4 ఏళ్ళు నిన్ను చూడకుండా ఉన్నా ఆ సమయంలో నువ్వు పడ్డ బాధ నాకు తెలుసురా. అప్పుడు బాధపడి ఇప్పుడు కూడా నువ్వు బాధపడుతుంటే నిన్ను కనకపోయినా నా కూతురుగా వచ్చి నిన్ను నీ బాధని కన్నీటిని చూడలేక ఈ తండ్రి గుండె తట్టుకోలేకపోతుంది బంగారు తల్లి అంటారు బాధగా. ఎందుకు పెద్దనాన్న నేనంటే ఇంత ప్రేమ మీకు అంటుంది తను కూడా ఏడుస్తూ.
వీళ్ళ కనిపించకుండా నిలబడి వీళ్ళిద్దరిని చూస్తున్న అభయ్ కంట్లో కూడా కన్నీళ్ళు వచ్చేస్తాయి. మనసులో, సారీ మామ, నా మొండితనంతో దాన్నే కాదు మిమ్మల్ని కూడా ఇంత బాధ పెడుతున్నానని అస్సలు అనుకోలేదు. కానీ నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నా మొండితనం అందరికీ మంచిది అనుకునే అక్షర్నే చూస్తూ, నిజంగానే మామకు అక్షర్ అంటే చాలా ప్రేమ. తన కోసం చిన్నప్పటి నుండి నన్ను రోజు చూస్తున్న నన్ను పెంచిన మామ అత్త కోసం నన్ను ఇంటికి తీసుకెళ్ళి నన్ను చూసుకునేవారు. అలాంటిది వాళ్ళు చూపించే ప్రేమని మర్చిపోయి నాతోనే బంధం తెంచుకునేంత ప్రేమ ఉంది ఆయనకి. కన్నతండ్రి కాకపోయినా ఆయన నుండి నువ్వు అంత ప్రేమను పొందుతున్నావు అంటే నువ్వెంత అమ్మ ప్రేమను చూపించుంటావు అక్షర. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలురా. నీ చుట్టూ ఉన్న అందరూ నిన్ను ప్రేమించే వాళ్ళే ఉన్నారు. నీకోసం ఇంతమంది ఆలోచిస్తుంటే, ఇంత ప్రేమించే వాళ్ళు ఉంటే వీళ్ళందరినీ కాదని ఎందుకే నా మీద అంత ప్రేమ పెంచుకుని ఆ ప్రేమతోనే నన్ను చంపేస్తున్నావు అని వాళ్ళనే చూస్తూ ఉంటాడు. అక్షర ప్రశ్నకి సుధాకర్ గారు నవ్వి, నీకు అభయ్ అంటే ఎందుకంత ప్రేమ అంటారు. అక్షర, తెలియదు పెద్దనాన్న, కానీ బావంటే ప్రాణం. ఒక్కోసారి అసలు నేనేనా ఇది అనిపిస్తుంది. ఆయన ప్రేమ ఎందుకు అంటే ఎలా చెప్తాం అంటుంది. సుధాకర్ గారు, కదా, అలానే నాకు నీ మీద ఉన్న ప్రేమ కూడా అంతే. ప్రేమకి ఎన్నో కారణాలు, ఎన్నో రూపాలు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, భర్త ప్రేమ, భార్య ప్రేమ, ఇలా ఎన్నో రకాల ప్రేమలు. నిన్ను చేరే ప్రేమ ఏ రూపంలో ఉన్నదైనా దానికి కారణం ఉండదు. ఆ ప్రేమకి మనసుకు నచ్చిన వాళ్ళని ప్రేమించడం తప్ప ఇంకేం అనిపించదు. నా భార్య చనిపోయాక ఒంటరివాడిని అయ్యాను. మీ పెద్దమ్మ పిల్లలు పుట్టలేదని బాధపడుతూ అనారోగ్యం పాలైంది. నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని చాలా పోరు పెట్టింది. నన్ను నమ్మి నా ఇంట అడుగుపెట్టిన నా ఇంటి దీపాన్ని కాదని ఇంకో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇష్టం లేదు. అప్పుడే మా జీవితంలోకి నువ్వు వచ్చావు. నాకు నువ్వు మా అమ్మ ప్రేమను పంచితే మీ పెద్దమ్మకి ఆ అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో రుచి చేసేలా చేసావు. నిన్ను కన్నది మీ అమ్మనే అయినా ఇక్కడ ఉన్నన్ని రోజులు నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకునేది మీ పెద్దమ్మ. నువ్వు ఇక్కడ నుండి ఊరు వెళ్ళగానే తను చాలా డల్గా అయిపోయి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది. నేను అడిగినా మీ అమ్మ నిన్ను పంపించక, మీ నాన్న మాటకి విలువ లేక, నిన్ను నేను ఇక్కడ తీసుకురాలేక, నా భార్యను బ్రతికించుకోలేక నేను పడిన వేదన అంతా ఇంత కాదు తల్లి అంటూ కంటతడి పెట్టుకుని, మీ పెద్దమ్మ చనిపోయే ముందు కూడా నీకు ఏ ఇబ్బంది కలగకుండా నీకు నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నన్నే తీసుకోమని నా నుండి మాట తీసుకుంది. నువ్వు లేనప్పుడు ఆ అబ్బాయిని తీసుకొస్తే చాలు, వాడిని పెద్దయ్యాక ఇక్కడే ఉండమని కోరేది. వాడు కూడా సరే అత్త అనేవాడు. అది కూడా ఎందుకు చెప్పాడో తెలుసా? మీ ఇద్దరికి పెళ్లి చేయాలని. అలా అయితే నువ్వు ఇక్కడే వాడితో పాటు ఉండిపోతావని. తన మంచంలో ఉన్నప్పుడు ఎక్కడ నిన్ను నేను పట్టించుకోవడం మానేస్తాను అని అబ్బాయికి నీకు పెళ్లి చేసే ఆలోచనని నిన్ను ప్రతి క్షణం గుర్తు చేసేది. మా అమ్మని నేను మర్చిపోను అనే విషయం తనకి తెలిసినా అన్నీ నీకు నచ్చినట్టే ఉండాలని మరీ మరీ కోరుకుందంటారా ఆయన భార్యను తలుచుకుని. అక్షర కన్నీళ్లు పెట్టుకుని, నాకు ఇవన్నీ ఏవీ తెలియవు పెద్దనాన్న. మా అమ్మ తెలియనిచ్చేది కాదు. ఎప్పుడు ఆస్తి, స్టేటస్ అంటూ, పార్టీస్ అంటూ క్లబ్బుల చుట్టూ తిరుగుతూ ఉంటే నాన్న బిజినెస్ చూసుకునేవారు. ఆయనకి నా మీద ప్రేమ ఉన్నా నన్ను పట్టించుకుని ప్రేమగా మాట్లాడే తీరిక లేకుండా పోయేది. నేను నిద్రపోతున్నప్పుడు వచ్చి నా పక్కనే కూర్చుని బాధపడుతుంటే నాకు తెలిసేది. పెద్దమ్మ లాంటి అమ్మ నాకెందుకు లేదని, అత్తలా నన్ను ఎందుకు మా అమ్మ పట్టించుకోదు అని చాలాసార్లు బాధపడేదాన్ని పెద్దనాన్న. ఇప్పటి వరకు అన్ని విషయాల్లో అమ్మకు నచ్చినట్టే జరిగినా నా పెళ్లి విషయంలో మాత్రం నాకు నచ్చినట్టే జరగాలని నాన్న కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన కన్నతండ్రి కాబట్టి ఆ ప్రేమను చూపించారు. కానీ నేను మీకు సొంత కూతుర్ని కాపోయినా నా గురించి, నా భవిష్యత్తు గురించి మీరు పడే ఆరాటం మీరేంటో, మీ గుండెల్లో నా స్థానం ఏంటో నాకు తెలిసినప్పటి నుండే అర్థమయ్యింది పెద్దనాన్న. అందుకేగా నేను ఎక్కడున్నా మీకు ప్రతిదీ తెలిసేలా ఏం చేస్తున్నా చేసేదాన్ని. నేను ఇక్కడికి వస్తున్నట్లు మీకు తెలుసు, అయినా కూడా నన్ను చూడటానికి రాకుండా నేను అసలు వచ్చినట్టే మీకు తెలియదు అన్నట్లు ఇంట్లోనే కూర్చున్నారంట్లు బొంగమూతి పెడుతుంది. అభయ్ అక్షర్ చెప్పింది విని, అంటే ఇది ఇక్కడికి వస్తున్నట్లు మామ తెలుసా? ఇది అన్నీ ఆయన చేస్తుందని ఆశ్చర్యపోతాడు. సుధాకర్ గారు, వచ్చిందానివి మొదట నా దగ్గర రాకుండా వెళ్ళావుగా నీ బావి ఇంటికి. వాడు ఎంత మాత్రం నేను పట్టించుకుంటాడో చూద్దామని నేను ఉన్నాను అంటారు అలిగినట్టు.
అక్షర తలగొక్కుంటూ, నేను ఎక్కడున్నా రోజు మీతో వీడియో కాల్ మాట్లాడేదాన్ని, కానీ భావం చూసి తనతో మాట్లాడి 4 ఏళ్ళయింది కదా అని అంటూ సుధాకర్ గారి వైపు చూసి, సారీ పెద్దనాన్న అండ్ ఐ లవ్ యూ అంటూ ఆయన బొగ్గ మీద ముద్దు పెడుతుంది. సుధాకర్ గారు దొంగ బడవ అని నవ్వేస్తే, అక్షర నాకు నిద్ర వస్తుంది లోపలికి వెళ్దాంరా అని ఆయన చేయి పట్టుకుని లోపల లాక్కెళ్తుంది. అక్షర సుధాకర్ గారిని తీసుకుని లోపలికి వెళ్ళగానే అభయ్ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. సుధాకర్ గారు అక్షర్తో పాటు లోపలికి వెళ్ళి, నువ్వు పడుకోరా, నేను తలుపులన్నీ వేసేసి వస్తాను అంటారు. అక్షర, నేను ఉన్నానుగా పెద్దన్న, మీరు వెళ్ళండి, నేను క్లోజ్ చేస్తా కదా అని ఆయన్ని లోపల పంపించి అక్షర అన్నీ క్లోజ్ చేసి వెళ్తూ ప్రణీత్ రూమ్ దగ్గరికి మాటలు విని ఆగిపోతుంది. ప్రణీత్ కాల్ మాట్లాడుతూ, ఆంటీ, అక్షర్ కోసం ఇంత జరిగినా కామ్గా ఉన్నాను, లేదంటే ప్రణీత్ అంటే ఏంటో ఇద్దరికీ చూపించేవాడిని అంటాడు సీరియస్గా. అక్షర్ మనసులో, వీడు మారడు, వీడికి వాళ్ళ అమ్మ కంటే మా అమ్మే ఎక్కువ ఇష్టం, అందుకే వీడు ఆంటీ విధేయుడయ్యాడు, అసలు అక్కడి నుండి వచ్చి 10 నిమిషాలు అయ్యిందో లేదో అప్పుడే అన్నీ మోసేశాడు ఆవిడకి అని తల కొట్టుకుని సుధాకర్ గారు రూమ్లోకి వెళ్తుంది. ఆయన కాళ్ళు చాపుకుని బెడ్ మీద కూర్చుంటే అక్షర వెళ్ళి ఆయన ఒళ్ళో పడుకుని, ఎన్ని సంవత్సరాలు అయిందో కదా పెద్దన్న ఇలా మీ ఒళ్ళో పడుకొని మీ తండ్రి ప్రేమను పొంది అంటుంది వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ. సుధాకర్ గారు అక్షర బాధపడుతుందని అర్థమయ్యి, ఎన్ని సంవత్సరాలు అయితే ఏంటి, ఎప్పుడైతే ఏమైందిరా, మీ పెదనాన్న నీ మీద అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే ప్రేమ ఉంటుంది అంటారు తలనిమురుతూ. అక్షర కోపంగా, ఇదంతా ఆవిడ వల్లే, అందుకే ఆమెను ఎప్పటికీ క్షమించను, కన్న కూతురు అన్నమాటే, కానీ ఎంతసేపు తన ఇష్టాలు నా మీద రుద్దింది తప్పించి అమ్మగా ఒక్కసారి కూడా నా ఇష్టాలు ఏంటి అని కనుక్కోలేదు, నాకు నచ్చింది చేయలేదు అంటుంది. సుధాకర్ గారు, ఇప్పుడు వాటన్నింటి గురించి ఆలోచించిన ప్రయోజనం ఏముంది బంగారు తల్లి, ఇప్పుడు జరగాల్సింది చూడు, నీకు నచ్చింది ఎలా దక్కించుకోవాలో చూడు అంటారు. ఆ మాటకి అక్షర ఆయన ఒళ్ళో నుండి పైకి లేచి కూర్చుని, పెద్దనాన్న నాకు డౌట్ ఉంది, అది మీకు చెప్పాలనే పొద్దున్నే వద్దాం అనుకున్నా, కాకపోతే అనుకోకుండా ఇప్పుడే వచ్చేయాల్సి వచ్చింది అంటుంది అభయ్ గురించి గుర్తొచ్చి కొంచెం కోపం బాధ కలిపి. సుధాకర్ గారు, ఏంట్రా డౌటు, తెలిస్తే చెప్తా, లేదంటే ఏదైనా సరే కనుక్కుందాం అంటారు. చిత్రకి బావ వ్యవసాయం చేయటం, ఇక్కడ సెటిల్ అవ్వటం అస్సలు ఇష్టం లేదు కదా, మరి ఇప్పుడు బావని ఎందుకని పెళ్లి చేసుకుంటుంది, బావ అడగడం ఆలస్యం, నో అనకుండా ఎందుకు ఏమిటి అని అడగకుండా ఎందుకని కాల్ చేయగానే వచ్చేసింది, బావని పెళ్లి చేసుకోవడానికి తన మీద ప్రేమనా లేక నా మీద పంతమా లేక వేరే ఏమైనా కారణం ఉందా అనేది కనుక్కోవాలి పెద్దనాన్న అంటుంది అక్షర. సుధాకర్ గారు, కనుక్కుందాం, కానీ ఎందుకు అని తెలుసుకుని ఏం చేస్తావు అంటారు. అక్షర, అలా అంటావేంటి పెద్దనాన్న, బావ మీద ప్రేమ లేకుండా వచ్చిన అమ్మాయి తనని హ్యాపీగా ఎలా ఉంచుతుంది అంటుంది. సుధాకర్ గారు, వాడు ఇష్టపడి మరీ చేసుకుంటున్నాడుగా, చేసుకొని అనుభవించని అంటారు. అక్షర, బావ తన్ని ఇష్టపడి ఏమీ చేసుకోవటం లేదు, నా మీద కోపంతో చేసుకుంటున్నాడు, ఆయన బావ హ్యాపీగా లేకపోతే నేనేలా హ్యాపీగా ఉంటా అంటుంది. సుధాకర్ గారు, ఒకవేళ చిత్ర ప్రేమ అనుకో, మరి మీ బావ లేకుండా నువ్వు హ్యాపీగా ఉండగలవా అని అడుగుతారు. అక్షరం అంటూ తల అడ్డంగా ఊపుతుంటే సుధాకర్ గారు నవ్వి, వాడు నీ మీద ఎంత కోపం చూపించినా నీతో మాట్లాడకుండా 4 ఏళ్ళున్నా వాడి మీద పెంచుకున్న పిచ్చ ప్రేమ మాత్రం తగ్గలేదు కదా నీకు అంటారు. అక్షర మళ్ళీ ఆయన ఒళ్ళో పడుకుంటూ, ఎందుకో తెలియపెద్దనాన్న, బావ అంటే ప్రాణం అంతే అంటుంది. సుధాకర్ గారు, ఆల్రెడీ చిత్ర గురించి మల్లికార్జున్ గురించి తెలుసుకోమని నాకు తెలిసిన అతనే చెప్పానురా, రేపటికల్లా విషయం తెలుస్తుంది అంటారు. అక్షర, సరే అని నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా అంటుంది. సుధాకర్ గారు జోకొడుతూ ఉంటే అలానే నిద్రపోతుంది అక్షర. తనని బెడ్ మీద సరిగా పడుకోబెట్టి తల కింద దిండు పెట్టి ఆయన పక్కనే కూర్చుని బెడ్ కానుకుని జారుబడి అవే ప్రాబ్లం ఏంటని, చిత్ర ఎందుకు పెళ్లి చేసుకుంటుందని ఆలోచిస్తూ అలానే పడుకుని నిద్రపోతారు. పొద్దున్నే కోడి కూసే సమయాన్ని మెలకు వచ్చిన అక్షర సుధాకర్ గారు అలానే మంచానికి ఆనుకొని పడుకోవటం చూసి, కూతురు పక్కనుంటే చాలు నిద్ర కూడా సరిగా పట్టదు దీనికి, ఎన్నిసార్లు చెప్పినా వినరుగా అని తనలో తానే కసురుకుని ఆయన్ని సరిగా పడుకోబెట్టి తను లేచి బయటకు వెళ్తుంది. పెరట్లో ఉన్న బాత్రూమ్కి వెళ్ళి తను ఫ్రెష్ అయ్యి వచ్చి స్నానం చేద్దాం అనుకుంటే బట్టలు అభయ్ ఇంట్లో నుండి తెచ్చుకోవాలి అని టైం చూసి చైత్రక లేచి ఉంటుంది లేదా కాంతం వచ్చి ఉంటుంది అనుకుని అక్కడికి వెళ్తుంది. పాపం అక్షర అంచనాన్ని తారుమారు చేస్తూ ఎవరూ లేవలేదు. తను తిరిగి వెళ్ళడానికి వెనక తిరిగేసరికి తలుపు చప్పుడైతే చైత్రక లేచిందని వెనక తిరిగిన అక్షర వాకిట్లో అభయ్ని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, అభయ్ ఏంటి ఇలా వచ్చావు అంటాడు. అభయ్ మాట్లాడుతుంది తనతోనే అని అక్షరకు అర్థమైనా
విననట్టు ముందుకు వెళ్తుంటే అభయ్ మనసులో బాగా కోపం వచ్చినట్టుంది అమ్మాయి గారికి, విని కూడా వినినట్టు ఎలా వెళ్తుందో అనుకుని, ఓయ్ నిన్నే, ఇంత పొద్దున్నేనే వచ్చేయండి సంగతి అంటాడు. అక్షర ఆగి వెనక్కి తిరిగి నన్నేనా అన్నట్లు చూస్తుంటే నిన్నే అన్నట్లు కళ్ళు ఎగరేస్తాడు అభయ్. అక్షర అలా ఓయ్ అని పిలిస్తే ఎవరిని పిలుస్తున్నారని అర్థం? ఆయన అలా పిలిచే బదులు నాకు పేరుంది, అది పెట్టి పిలవచ్చుగా అంటుంది మూతి తిప్పుతూ. అభయ్ మనసులో అలా పిలిస్తే కట్టేసుకుందామని నా నోటితో నీ పేరు పిలవాలని ఎంత కోరికే నీకు అనుకుని అడిగిన దాని సమాధానం చెప్పకుండా ఏంటి నీ ఓవర్ యాక్షను అంటాడు. అక్షర నాది ఓవర్ యాక్షనా అంటుంది సీరియస్గా. అభయ్ లేకపోతే ఏంటి, ఎందుకు వచ్చావు అంటే చెప్పడం మానేసి కథలు పడుతున్నావుగా అంటాడు. ఎన్ని కథలు పడినా నీకు నేను ఎక్కడం లేదుగా, చిత్రం మాత్రం బాగా ఎక్కింది బుర్రలోకి, మనసులోకి కూడా ఎక్కించుకుందామని ప్లాన్ చేసుకున్నావు కానీ గొనుక్కుంటుంది. అభయ్ అక్షర్ని అలా గొనుక్కోవడం చూసి ముద్దుగా అనిపించి తన దగ్గరికి వెళ్ళి తను చేయి పట్టుకుని దగ్గర లాక్కుని నడుం చుట్టూ చెయ్యేసి అనేది ఏదో గట్టిగానే అను, అంతేకాని ఇలా ఎందుకు గొనుగుతున్నావు, అయినా ఈ మధ్య ఏంటి కొత్త అలవాటు అంటాడు కోపంగా. అభయ్ తన్ని అంత దగ్గరగా తీసుకునేసరికి అక్షర అభయ్ కనిపించకుండా నవ్వుకుని మనసులో నాకు తెలుసు బావా నీకు నేనంటే ప్రేమని, నాకు దగ్గర కాలేక అలా అని నన్ను దూరం పెట్టలేక చాలా కష్టపడుతున్నావుగా, ఆ కష్టాన్ని ఎక్కువ చేసి నా మీద ఇష్టంగా మార్చేసుకుంటా బావా, లవ్ యూ సో మచ్ అనుకుంటుంది. అక్షర ఏం మాట్లాడబోయేసరికి అభయ్ తన నడుము మీద పట్టు పెంచి నీతోనే మాట్లాడుతున్నా అంటాడు. అక్షర అభయ్ ప్రేమ మైకంలో నుండి తేరుకుని కోపంగా నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేక బయటికి పంపించారు కదా మీకు కాబోయే ఆవిడ అంటూ ఇంకేదో చెప్తుంటే అభయ్ అక్షర గడ్డం పట్టుకుని పైకెత్తి తన కళ్ళల్లో కోపంగా చూస్తుంటే అక్షర నేనేం తప్పుగా అనలేదే, మీరేగా మీ కాబోయే భార్య ఆవిడే అని చెప్పారు, నైట్ తనే కన్నా నా ఇంట్లో ఉండొద్దు అన్నారు, మీరు కూడా వద్దు అని చెప్పకుండా కామ్గానే ఉన్నారు, అదే కదా నేను చెప్తున్నా అంటుంది అభయ్ కోపాన్ని భయం కలిగిన ధైర్యం తెచ్చుకుంటూ. అభయ్ అయితే అంటాడు. అక్షర్ మనసులో అయితేనా, ఇంత డైరెక్ట్గా చిత్ర అన్నీ అంటున్నా నువ్వెందుకు కామ్గా ఉన్నావు అని అడుగుతుంటే అది పట్టించుకోకుండా అయితే ఏంటి అంటాడేంటి, బాగా తెలివి మీరిపోతున్నారు బావగారు అనుకుని నైట్ వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతోనే వెళ్ళాను, నా బట్టలు ఇక్కడే ఉన్నాయి అవి తీసుకెళ్దామని వచ్చా అంటుంది. ఇంకా అంటాడు అభయ్. అక్షర అయోమయంగా ఇంకానా, ఇంకా ఏంటి అంటుంది. అభయ్ బట్టలు ఒకటైనా ఇంకేమైనా తీసుకెళ్దామని వచ్చావా అంటాడు. అక్షర మనసులో ఇస్తే నా బట్టలేంటి నీ మనసు కూడా తీసుకెళ్ళిపోతా అనుకుంటుంటే అది కొంచెం కష్టంలే అంటాడు అభయ్. అక్షర ఏంటి కష్టం అంటుంది. అదే నువ్వు అనుకుంటుంది అంటాడు అభయ్. నేను ఒకసారి నాది అనుకుంటే ఎంత కష్టమైనా దాన్ని సాధించుకుంటా అంటుంది అక్షర. అభయ్ అబ్బో అమ్మాయి గారికి చాలా కాన్ఫిడెన్స్ ఉందే అంటాడు. అక్షర ఉంది అంటుంది. అభయ్ సరే చూద్దామని అక్షర్ను వదులుతుంటే ఇంతలో అక్షర కాళ్ళ మీద ఏదో పాకినట్లు అనిపించి భయపడి వెనక్కి ఎగటంలో అక్షర వెనకే ఉన్న గడ్డివాం మీద పడితే తనను పట్టుకున్న అభయ్ అక్షర మీద పడతాడు. అలా పట్టంలో అక్షర్ని హోల్డ్ చేయాలని చూసిన అభయ్ తనకు అక్షర్ని పట్టుకోవటం వాటం కుదరక తన చేతులను అక్షర్ నడుము మీద వేసి పట్టుకుంటే అక్షర్ చేతులు వచ్చి అభయ్ మెడ చుట్టూ ఉంటాయి, కానీ బ్యాలెన్స్ చేసుకోలేక అలానే కింద పడతారు. అభయ్ తన మీద ఉండేసరికి అక్షర్ గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకోవటం తనకే తెలిసే విధంగా ఉంటే తానేమో తనలో కలిగే అలజడి అభయ్కి కనిపించకుండా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. అభయ్ మాత్రం వెన్నెల వెలుగులో తెల్లని మేనిచాయలో మెరిసిపోతున్న అక్షర మొహాన్ని చూస్తూ తన గుండెల్లో కలిగే అలజడి వల్ల కలిగే ఎదసవ్వడిని వింటూ పరవశంతో వణుకుతున్న అక్షర పెదవులను చూసి తనను తాను మైమర్చిపోయి ఆ క్షణంలో అక్షర మీద తనకున్న ప్రేమ గుర్తుకు రాగా తనకే తెలియకుండా ఆ ప్రేమని చేతల్లో చూపించే దిశగా అక్షర ఫేసు దగ్గరగా తన పెదవులను తీసుకెళ్తాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.